హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మనం ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ 65 అండి. ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే పక్కా స్ట్రీట్ స్టైల్ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోతాము. ముందుగా మనం 4 చెంచాలు అల్లం పేస్ట్, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, 2 చెంచాలు గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి. అవి టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ అయితే పక్కా స్ట్రీట్ స్టైల్ అయితే వేయాలండి, కంపల్సరీగా వేయాలి. 2 చెంచాలు చికెన్ మసాలా, గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 3 చెంచాలు కార్న్ఫ్లోర్, 2 చెంచాలు పెరుగండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పెరుగండి అది. ఆ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఆ చికెన్ అందులో వేసిన తర్వాత బాగా కడుక్కొని శుభ్రం చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్టు మసాలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని చికెన్కు మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. లెగ్ పీసులు ఉంటే లెగ్ పీసులకు కూడా ఘాట్లు పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలండి. ఫ్రిడ్జే ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మూత మూసేసి పక్కన పెట్టేయాలండి. పట్టేసి మసాలాలు ముక్కలకు పట్టేటట్టు చూసుకోవాలి. తర్వాత మన స్టవ్ మీద బాండలు పెట్టుకొని ముక్క మునిగేటట్టు నూనె అయితే పోసుకోవాలండి. కంపల్సరీ ఇదైతే ఉండాలండి. నూనె ముక్క మునిగేటట్టు అయితే ఉండాలండి, కంపల్సరీ ఇది. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని కూడా ఒకసారి తీసుకొని మళ్ళీ కలుపుకొని నూనె వేడెక్కిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే పకోడా వేసుకోవాలండి. 5 నిమిషాల దాకా గంట అయితే పెట్టి కలపకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత గంటి పెట్టి కలుపుకొని అది హాఫ్ చికెన్ ఉడుకుంటుంది. ఇదైతే హాఫ్ బాయిల్ పద్ధతి అని చెప్తారండి. అప్పుడు తీసేసేయాలండి. హాఫ్ ఉడికిన తర్వాత తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇది ఎందుకు ఆ పద్ధతి అంటే మనకి బయట కూడా ఇలానే చేస్తారండి. చికెన్ పకోడా షాపుల్లో కానీ నేనైతే ఎక్కడ కానీ షాపుల్లో బయట ఉండే షాపుల్లో ఇలానే చేస్తారు. ముక్క లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ వేయాలండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మళ్ళీ వేసుకొని ముక్క ఎర్రబడాలండి. ముక్క ఎర్రబడేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మనం 5 నిమిషాల్లో దించేస్తాము అనంగా చికెన్ పకోడీ ఇంకా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనంగా మనం కరివేపాకు కొంచెము 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి వేస్తే ఉంటుందండి స్మెల్ అంత టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా అంత గుమగుమలాడిపోతూ ఉంటుందండి. ఎప్పుడప్పుడు తిందామా అని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకా ముక్క అయితే ఎర్రబడిందండి. ఇంకా చికెన్ పకోడా అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగతా చికెన్ పకోడాని కూడా వేసేసుకోవచ్చు అండి. నా రెసిపీస్ అయితే మీకు నచ్చుతున్నాయని అయితే నేను అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఇట్లాంటి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీస్ని అయితే చేసి వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. నన్ను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. ఇంకా మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తానండి. మా ఊర్లో జరిగే అది పండగ కానీ ఏదైనా కానీ మా ఊర్లో జరిగే ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తాను. కుకింగ్స్ కూడా పెడతాను. కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి, వ్లాగ్స్ కూడా వస్తాయండి. మీరు ఇంకా నన్ను ఇలానే ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఇప్పుడు వస్తున్న సంవత్సరం ఇంకా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నానండి. ఆ మంచిలో నేను ఉండాలని అయితే అనుకుంటున్నానండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మనం ఇలా తీసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అండి మర్చిపోయాను.
ఉప్పు మిరియాల పొడి కలుపుకునింది వేడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలండి. చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఎర్రగడ్డ నిమ్మకాయ మీద కూడా ఇలానే చల్లుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్